Hello everyone. In this video we will discuss parallel axis theorem. Moment of inertia లో చాలా యూజ్ అయ్యే parallel axis theorem. ఓకే, దీనికోసం నేను ఒక ఏరియా కన్సిడర్ చేసుకుంటున్నాను. స్టేట్మెంట్ మనం డెరివేషన్ చేశాక లాస్ట్లో చూద్దాం స్టేట్మెంట్ ఎలా వస్తుంది అని. ఒక ఏరియా తీసుకున్నాను. సమ్ రిఫరెన్స్ యాక్సిస్ ఏబి, ఇది రిఫరెన్స్ యాక్సిస్. ఈ ఏరియాకి సెంట్రాయిడ్ సమ్వేర్ జీ దగ్గర ఉంటుంది కదా, సో ఇది సెంట్రాయిడల్ యాక్సిస్. హారిజాంటల్గా ఉంది కాబట్టి ఎక్స్ అని తీసుకున్నాను. ఇది సెంట్రాయిడల్ యాక్సిస్, షార్ట్ ఫామ్ రాశాను. ఇప్పుడు ఒక ఎలిమెంటల్ స్ట్రిప్ తీసుకోండి. ఈ ఎలిమెంటల్ స్ట్రిప్ ఏరియా డిఏ. ఓకే, ఈ ఎలిమెంటల్ స్ట్రిప్ ఏరియా డిఏ. జనరల్గా రిఫరెన్స్ యాక్సిస్కి సెంట్రాయిడల్ యాక్సిస్కి డిస్టెన్స్ ఏముంటుంది? సెంట్రాయిడ్. రిఫరెన్స్ యాక్సిస్కి సెంట్రాయిడల్ యాక్సిస్కి డిస్టెన్స్ ఏముంటుంది? సెంట్రాయిడ్. ఎలా చెప్తున్నాం? సపోజ్ ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఈ రెక్టాంగిల్కి మనం సెంట్రాయిడ్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ రిఫరెన్స్ యాక్సిస్ నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ జీ వస్తుంది కదా, ఇది వై బార్, అంతేనా? అంటే ఇదేమో రిఫరెన్స్ యాక్సిస్, ఈ జీ నుంచి పాస్ అయ్యే యాక్సిస్ ఏమో సెంట్రాయిడల్ యాక్సిస్. ఓకే, మరి రిఫరెన్స్ యాక్సిస్కి సెంట్రాయిడల్ యాక్సిస్కి డిస్టెన్స్ ఏమైంది? సెంట్రాయిడే కదా. ఓకే, సో అందుకని రిఫరెన్స్ యాక్సిస్కి సెంట్రాయిడల్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎప్పుడు సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ని మనం వై బార్ ఆర్ వైసీతో నోటేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ వై బార్ అని నోట్ చేశాను. ఇప్పుడు ఈ స్ట్రిప్ ఎజ్యూమ్ చేసుకున్నాం కదా, ఈ స్ట్రిప్ ఈ సెంట్రాయిడల్ యాక్సిస్ నుంచి సమ్ వై డిస్టెన్స్లో ఉందని ఎజ్యూమ్ చేసుకుందాం. ఓకే, సో దీని జనరల్గా ఈ డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటారు. అంటే ఎక్కడైతే ఎంటైర్ ఏరియా ఆఫ్ ద స్ట్రిప్ని మనం కన్సిడర్ చేసుకున్నామో రిఫరెన్స్ యాక్సిస్ నుంచి, దాన్ని రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటారు. ఇప్పుడు అది మనకు అక్కర్లేదు. ఓకే, ఈ ఎలిమెంటల్ స్ట్రిప్ మనం ఏమైతే కన్సిడర్ చేసుకున్నామో ఈ టోటల్ ఏరియాలో, ఇది సెంట్రాయిడల్ యాక్సిస్ నుంచి వై డిస్టెన్స్లో ఉందని ఎజంప్షన్. ఓకే, ఇప్పుడు బేసిక్ ప్రిన్సిపల్స్. మీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డెఫినేషన్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏ ఇంటూ వై స్క్వేర్, ఐఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ వై స్క్వేర్, లేదా ఐవై ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని రాస్తాం కదా. ఎలా రాస్తాం? ఒక ఏరియా తీసుకుంటే, ఒక రిఫరెన్స్ యాక్సిస్ ఎక్స్ వై నుంచి, ఈ ఏరియా సమ్ ఎక్స్ యాక్సిస్ నుంచి వై డిస్టెన్స్లో, వై యాక్సిస్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో ఉందని అజ్యూమ్ చేసుకుంటాం. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ ఏరియా అబౌట్ దిస్ యాక్సిస్ అంటే ఎలా రాస్తాం? ఐఎక్స్ ఈక్వల్ టు ఈ ఏరియా ఇంటూ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ స్క్వేర్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా అండ్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ రిఫరెన్స్ యాక్సిస్. అది మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియాగా నోట్ చేసుకుంటాం. ఇది ఇప్పుడు మనం దీనికి అప్లై చేద్దాం. ఓకే, మనం దీనికి అప్లై చేస్తే ఇప్పుడు ఈ ఎలిమెంటల్ ఏరియాకి అబౌట్ రిఫరెన్స్ యాక్సిస్ ఏబి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది? అది నోట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎలిమెంటల్ ఏరియా నుంచి ఈ రిఫరెన్స్ యాక్సిస్కి ఉన్న డిస్టెన్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ రాస్తున్నాను. Moment of inertia of elemental area. Moment of inertia of elemental area about reference axis AB equal to IAB equal to, ఇప్పుడు ఈ ఏరియాకి ఈ రిఫరెన్స్ యాక్సిస్ నుంచి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏరియాకి ఈ రిఫరెన్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది? వై ప్లస్ వై బార్ డిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఆ ఏరియా ఇంటూ ఆ ఏరియా రిఫరెన్స్ యాక్సిస్ నుంచి ఉన్న డిస్టెన్స్ స్క్వేర్. అది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా నుంచి మనం ఇది నోట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇది రిఫరెన్స్ యాక్సిస్ అబౌట్ రిఫరెన్స్ యాక్సిస్ దేనికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా? ఎలిమెంటల్ ఏరియాకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇప్పుడు నాకు ఈ టోటల్ ఏరియాకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి అబౌట్ రిఫరెన్స్ యాక్సిస్ ఏబి. అప్పుడు ఏమవుతుంది? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ టోటల్ ఏరియా అబౌట్ రిఫరెన్స్ యాక్సిస్ ఏబి ఏమవుతుంది? ఐఏబి ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఏ ఇంటూ వై ప్లస్ వై బార్ స్క్వేర్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఇంటిగ్రేషన్ లేదు, ఇక్కడ ఇంటిగ్రల్ తీసుకుంటున్నాం. అంటే ఎలిమెంటల్ ఏరియాకి ఇంటిగ్రల్ అక్కర్లేదు, కానీ టోటల్ ఏరియాకి మనకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి అంటే ఈ ఎలిమెంటల్ ఏరియాకి వచ్చిన మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ టోటల్ ఏరియా మనం ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ ఏరియాకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని అబ్రివేట్ చేద్దాం.
ఇంటిగ్రల్ ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, సో వై స్క్వేర్ డిఏ ప్లస్ ఇంటిగ్రల్ వై బార్ స్క్వేర్ డిఏ ప్లస్ ఇంటిగ్రల్ 2 ఇంటూ వై బార్ డిఏ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇంటిగ్రల్ వై స్క్వేర్ డిఏ. ఇంటిగ్రల్ వై స్క్వేర్ డిఏ అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ నుంచి ఐఎక్స్ఎక్స్గా రాయొచ్చు. అంటే ఐఎక్స్ఎక్స్ ప్లస్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ డిఏ వై బార్ కాన్స్టెంట్. సో ఈ వై బార్ స్క్వేర్ని బయటికి తెచ్చేసి ఇంటిగ్రల్ డిఏ అంటే ఏమైపోతుంది, ఏ అయిపోతుంది, వై బార్ స్క్వేర్ బయట ఉంటుంది. ప్లస్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ డిఏ ఈ వాల్యూ మొత్తం కాన్స్టెంట్. ఓకే, సో అందుకని 2 ఇంటూ వై బార్ ఇంటూ ఇంటిగ్రల్ డిఏ ఏ. ఓకే, సో ఇప్పుడు ఐఏబి ఈక్వల్ టు ఐఎక్స్ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ వై బార్ స్క్వేర్. ఈ టర్మ్ని మొత్తాన్ని 0 తీసుకుంటారు. రీజన్ ఏంటి అంటే ఈ 2 ఇంటూ వై బార్ని 2 ఇంటూ వై బార్ ఇంటూ ఏ కదా, 2 ఇంటూ వై బార్ పక్కన పెట్టండి, వై ఇంటూ ఏ. ఓకే, ఇప్పుడు వై ఎక్కడ నుంచి డిస్టెన్స్, సెంట్రోయిడల్ యాక్సిస్ నుంచి ఎలిమెంటల్ ఏరియాకి ఉంది వై డిస్టెన్స్. ఓకే, సో డిఏ ఇంటూ వై అనేది వ్యాలిడ్. సెంట్రోయిడల్ యాక్సిస్ నుంచి ఎలిమెంటల్ ఏరియాకి వై డిస్టెన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏమైపోయింది, అది ఏ ఇంటూ వై అయిపోయింది. ఏ ఇంటూ వై ఏంటి, ఈ టోటల్ ఏరియాకి సెంట్రోయిడల్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ ఉందా, లేదు. ఓకే, ఎలిమెంటల్ ఏరియాకి సెంట్రోయిడల్ యాక్సిస్ నుంచి వై డిస్టెన్స్ ఉంది, కానీ టోటల్ ఏరియాకి సెంట్రోయిడల్ యాక్సిస్ నుంచి వై డిస్టెన్స్ లేదు. ఓకే, సో ఏ ఇంటూ వై అనేది నాట్ వ్యాలిడ్. ఓకే, దీన్ని ఎలా చెప్తారు అంటే ఈ ఏ ఇంటూ వై అంటే ఏరియా ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ రిఫరెన్స్ యాక్సిస్. ఇది మొమెంట్ ఆఫ్ ఏరియా, ఫస్ట్ మొమెంట్ ఆఫ్ ఏరియా సెంట్రాయిడ్స్లో ఇది మనం చూస్తాం. ఓకే, ఫస్ట్ మొమెంట్ ఆఫ్ ఏరియా ఇది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ మొమెంట్ ఆఫ్ ఏరియా about its own centroidal axis is 0. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ మొమెంట్ ఆఫ్ ఏరియా అబౌట్ ఇట్స్ ఓన్ సెంట్రోయిడల్ యాక్సిస్ ఈజ్ 0. అంటే డిఏకి వై డిస్టెన్స్ ఉంది సెంట్రోయిడల్ యాక్సిస్ నుంచి, కానీ టోటల్ ఏరియాకి సెంట్రోయిడల్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ లేదు. ఓకే, సో అందుకని ఈ ఏ ఇంటూ వై 0 అయిపోతుంది, కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో ఫైనల్గా మనకి ఐఏబి ఈక్వల్ టు ఐఎక్స్ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ వై బార్ స్క్వేర్ ప్యారలల్ యాక్సిస్ థీరం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు స్టేట్మెంట్ ఎలా ఫ్రేమ్ చేద్దాం దీని నుంచి. ఐఏబి అంటే ఏంటి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఏరియా అబౌట్ రిఫరెన్స్ యాక్సిస్. ఐఏబి మీన్స్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఏరియా అబౌట్ రిఫరెన్స్ యాక్సిస్ ఈక్వల్ టు ఐఎక్స్ఎక్స్ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఏరియా అబౌట్ సెంట్రోయిడల్ యాక్సిస్. ఓకే, ఇక్కడ ఏ అంటే టోటల్ ఏరియా, వై బార్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ రిఫరెన్స్ యాక్సిస్ అండ్ సెంట్రోయిడల్ యాక్సిస్. ఓకే, అంటే 2 ప్యారలల్ యాక్సిస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు స్టేట్మెంట్ ఎలా చెప్తామంటే ప్యారలల్ యాక్సిస్ థీరం స్టేట్మెంట్, ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎన్ ఏరియా అబౌట్ రిఫరెన్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు sum of the moment of inertia of the area about its centroidal axis with the product of total area and square of the distance between centroidal axis and reference axis or 2 parallel axes. Okay, the moment of inertia of an area about a reference axis is equal to the sum of moment of inertia of the area about its centroidal axis with the product of total area and square of the distance between 2 parallel axes. Okay, so the parallel axis theorem. ఇదే parallel axis theorem ఓరియంటేషన్ ఇన్ కేస్ ఇలా ఉంటే, అంటే ఏరియా ఇలా ఉండి టోటల్ ఏరియా మనం వర్టికల్ యాక్సిస్ రిఫరెన్స్ యాక్సిస్గా తీసుకుంటే ప్యారలల్ యాక్సిస్ థీరం అంటే సెంట్రాయిడ్ ఇక్కడ ఉంటుంది, ఐవైవై అవుతుంది సెంట్రాయిడల్ యాక్సిస్,
ఈ డిస్టెన్స్ ఎక్స్ బార్ అవుతుంది. అప్పుడు ప్యారలల్ యాక్సిస్ థీరం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? ఐఏబి ఈక్వల్ టు ఐవైవై ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ బార్ స్క్వేర్. ఓకే, సో సేమ్ ప్యారలల్ యాక్సిస్ థీరము ఇప్పుడు నేను ఏరియాస్కి చెప్పాను, మాస్కి కూడా సేమ్ ప్యారలల్ యాక్సిస్ థీరం మనం అప్లై చేయొచ్చు. అది ఎలా అంటే, మాసెస్కి అంటే వాల్యూమ్ ఉంటే మన దగ్గర ఇలా వాల్యూమ్, ఇది మాస్ అయితే సేమ్ ఏబి, ఇది సెంట్రాయిడల్ యాక్సిస్ ఎక్స్ఎక్స్ ఆర్ సంథింగ్. ఓకే, జీజీ అని రాసుకున్నా ప్రాబ్లం ఏం లేదు, సెంట్రాయిడ్ జీతో నోటేట్ చేస్తారు కాబట్టి. ఈ డిస్టెన్స్ సెంట్రాయిడ్కి రిఫరెన్స్ యాక్సిస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఆఫ్ మాస్ అనుకుందాం. అప్పుడు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఎలా నోట్ చేయొచ్చు అంటే ఐఏబి ఈక్వల్ టు ఐజీ ప్లస్ ఎంఆర్ స్క్వేర్. ఇది జనరల్గా అందరికీ నోన్ ఎక్స్ప్రెషనే, వెల్ నోన్ ఎక్స్ప్రెషన్. ఐఏబి ఈక్వల్ టు ఐజీ ప్లస్ ఎంఆర్ స్క్వేర్. అంటే ఇప్పుడు మనం చెప్పేటప్పుడు ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ మాస్లో చెప్పాలి స్టేట్మెంట్. సో ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ మాస్ అబౌట్ ఎ రిఫరెన్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద మాస్ అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్ విత్ ద ప్రొడక్ట్ ఆఫ్ టోటల్ మాస్ అండ్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ యాక్సిస్. ఓకే, సో అది మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ప్యారలల్ యాక్సిస్ థీరం. ప్యారలల్ యాక్సిస్ థీరం యూజ్ చేసి మనం చాలా డెరివేషన్స్లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్ ప్యారలల్ యాక్సిస్ థీరం.